Hi, good morning everyone. This is Nagaraj. I am from Visayanagaram. I felt very happy about my viewers and subscribers. Thank you. Today our topic is simple future. Simple future అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాము? The simple future tense can be used to express general actions in the future, opinions, and if conditional sentences. Later we will know about that. First, సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో వెర్బ్ అనేది మనం ఏ విధంగా యూజ్ చేస్తాం. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ మనం ఇండికేట్ చేయాలంటే మనకి సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఎప్పుడు కూడాను విల్లు షల్ సింపుల్ ఫ్యూచర్లో వెర్బ్ ఎలా ఉంటుంది అంటే అలాంగ్ విత్ విల్ అండ్ షల్ వి షుడ్ యూజ్ V1. విల్లు షల్తో పాటు ఎప్పుడు కూడా V1 అనేది సింపుల్ ఫ్యూచర్లో ఉండాలి. అండ్ ఇక్కడ మనకి ఐకి వీకి ఫస్ట్ పర్సన్స్కి మనం షల్ ఆర్ విల్. Remaining persons you, they, he, she, it. దీనికి will. There is a small difference between will and shall while you are using in simple future. సింపుల్ ఫ్యూచర్లో మనం విల్ షల్ యూజ్ చేసినప్పుడు చిన్న డిఫరెన్స్ ఉంది. ఇంకా డిఫరెన్స్ అంటే ఏంటంటే, సో వెన్ వీఆర్ మేక్ ద పాజిటివ్ సెంటెన్స్ యూ కెన్ యూజ్ విల్ అండ్ షల్ అలాంగ్ విత్ ద ఫస్ట్ పర్సన్స్. వీతో పాటు షల్ విల్ రెండు మనం యూజ్ చేసుకోవచ్చు వెన్ యూ ఆర్ మేకింగ్ పాజిటివ్ సెంటెన్స్. అండ్ వెన్ వీఆర్ మేకింగ్ పాజిటివ్ సెంటెన్స్ యూ కెన్ యూజ్ విల్ విత్ దిస్ పర్సన్స్. మనం వెన్ వీ మేక్ క్వశ్చన్ విత్ ద ఫస్ట్ పర్సన్స్, క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేసినప్పుడు వెన్ వీ మేక్ క్వశ్చన్ విత్ ద ఫస్ట్ పర్సన్స్ ఐతో కానీ వీతో కానీ క్వశ్చన్ మనం ఫ్రేమ్ చేసినప్పుడు దెన్ యూ షుడ్ యూజ్ షల్. అప్పుడు మనం ఏం యూజ్ చేయాలంటే షల్ యూజ్ చేస్తాం. సో వెన్ యూ మేక్ క్వశ్చన్ విత్ ద ఫస్ట్ పర్సన్స్ దెన్ యూ షుడ్ యూజ్ షల్. ఇన్ రిమైనింగ్ ఆల్ ద కాంటెక్స్ట్, ఇంకా రిమైనింగ్ అన్ని సందర్భాల్లో కూడా అప్పుడు మనం విల్ షల్ అనేది యూజ్ చేస్తాం. ఒక్క క్వశ్చన్ ఫ్రేమ్ చేసినప్పుడు మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్, షల్ ఐ టేక్ మై నోట్స్? ఓకే, ఇక్కడ షల్ ఫస్ట్ పర్సన్. షల్ వి స్టార్ట్ ద క్లాస్? ఇక్కడ షల్. ఓకే, వెన్ వీఆర్ మేకింగ్ ఏ క్వశ్చన్ ఫ్రేమ్ చేసినప్పుడు మాత్రమే విల్లు షల్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సారీ, ఇక్కడ ఏంటంటే వెన్ వీఆర్ మేక్ విత్ ద ఫస్ట్ పర్సన్స్ ఐతో కానీ వీతో కానీ క్వశ్చన్ ఫ్రేమ్ చేసినప్పుడు మాత్రమే షల్ యూజ్ చేస్తాం. రిమైనింగ్ అన్ని సందర్భాల్లో ఇక్కడ మనం ఐ విల్, వీ విల్, యూ విల్, దే విల్, హీ విల్, షీ విల్, ఇట్ విల్ అనుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ సో వెన్ యూ మేక్ ఏ క్వశ్చన్ విత్ ద ఫస్ట్ పర్సన్స్ వీతో పాటు ఎప్పుడైనా క్వశ్చన్ ఫ్రేమ్ చేసినప్పుడు అప్పుడు మాత్రం షల్ మాత్రం యూజ్ చేస్తాం. ఓకే, ఇంకా అన్ని సందర్భాల్లో కూడా విల్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో ఈ విధంగా మనం రిమైనింగ్ అన్ని సందర్భాలు చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ జనరల్ యాక్షన్స్ ఇన్ ద ఫ్యూచర్, అలాగే ఒపీనియన్స్ అండ్ ఇఫ్ కండిషనల్ సెంటెన్సెస్. జనరల్ యాక్షన్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే జనరల్గా మనం ఏం చెప్పుకుంటే ఫ్యూచర్లో ఐ విల్ కమ్ టుమారో, ఐ షల్ కమ్ టుమారో, ఐ విల్ బ్రింగ్ మై నోట్స్, ఐ విల్ సబ్మిట్ మై నోట్స్ నెక్స్ట్ వీక్. ఇన్ దిస్ వే ఈ విధంగా మనం ప్రతిదీ మనం జనరల్గా ఏవైతే మనం మాట్లాడుకుంటాం ఫ్యూచర్లో అవన్నీ కూడా సింపుల్ ఫ్యూచర్లో మనం చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, దే విల్ అరైవ్ టుమారో. ఓకే, దే విల్ అరైవ్ టుమారో. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే
జనరల్ యాక్షన్ ఫ్యూచర్. ఫస్ట్ ఇక్కడ మనం ఇక్కడ వెర్బ్ని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ మనం చాలా మంది వెర్బ్ ఏంటంటే అరైవ్ అంటారు. అరైవ్ కాదు, ఇందులో వెర్బ్ ఏంటంటే విల్ అరైవ్. మనకు టెన్స్ దేని బేస్ చేసుకొని డిసైడ్ చేసాం, విల్ని బేస్ చేసుకొని డిసైడ్ చేసాం. ఇక్కడ విల్ ఉంది కాబట్టి మనం ఫ్యూచర్ టెన్స్ అని ఐడెంటిఫై చేయగలిగాం. దీంతో పాటు ఇక్కడ వెర్బ్ ఏముంది, V1 ఉంది. విల్ ప్లస్ V1 ఉన్నట్లయితే ఖచ్చితంగా అది ఏ టెన్స్ అని చెప్పుకోవచ్చు అంటే మనం V1 షల్ ప్లస్ V1. ఓకే, సో ఈ విధంగా టెన్స్ మనం డిసైడ్ చేయాలి. అంతే ఇక్కడ టెన్స్ ఇక్కడ వెర్బ్ ఏంటంటే విల్ అరైవ్ ఈజ్ ద వెర్బ్. ఇందులో వెర్బ్ ఏంటంటే మనం ఎప్పుడు కొనంటే విల్ అరైవ్ ఈజ్ ద వెర్బ్. ఇందులో మెయిన్ వెర్బ్ ఏదంటే అరైవ్, ఇందులో హెల్పింగ్ వెర్బ్ ఏదంటే విల్. అలాగే ఇందులో మనం నెగిటివ్ సెంటెన్స్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేయాలి. బేసికల్ నెగిటివ్ సెంటెన్స్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్ ఏ విధంగా మనం ఫ్రేమ్ చేస్తామంటే, సో బేసికల్గా ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఎనీ నెగిటివ్ అండ్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్ ఇన్ ఎనీ టెన్స్, ఏ టెన్స్లో అయినా మనం ఫ్రేమ్ చేయాలంటే వీ నీడ్ అన్ హెల్పింగ్ వెర్బ్. అదర్వైజ్ వీఆర్ అన్ఏబుల్ టు మేక్ నెగిటివ్ అండ్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్. సో దేర్ ఈస్ అన్ హెల్పింగ్ వెర్బ్ విల్. మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో కానీ సింపుల్ పాస్ట్ టెన్స్ లో కానీ మనకి మెయిన్ వెర్బ్ మాత్రమే ఉంది, అక్కడ వెర్బ్ మాత్రమే ఉంది, అందులో హెల్పింగ్ వెర్బ్స్ ఏం లేవు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో V1 ఉంటుంది, సింపుల్ పాస్ట్ టెన్స్ లో V2 ఉంటుంది. సో దట్స్ వై సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో V1 ఉంది కాబట్టి దానికి హెల్పింగ్ వెర్బ్స్ అంటే ఏం తీసుకొచ్చాం మనం, డూ ఆర్ డస్. సింపుల్ పాస్ట్ టెన్స్ లో మనకి V2 ఉంది కాబట్టి అందులో మనం హెల్పింగ్ వెర్బ్ ఏం తీసుకున్నాం, డిడ్ తీసుకున్నాం. సో బట్ హియర్ దేర్ ఈస్ ఎ హెల్పింగ్ వెర్బ్ విత్ ద మెయిన్ వెర్బ్. ఇక్కడ మెయిన్ వెర్బ్ తో పాటు హెల్పింగ్ వెర్బ్ ఉంది. సో బేస్డ్ ఆన్ ద హెల్పింగ్ వెర్బ్ యూ కెన్ ఫ్రేమ్ నెగిటివ్ అండ్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్. సో హియర్ విల్ ఉంది కదా, నెగిటివ్ అయితే దే విల్ నాట్ ఆర్ దే వోంట్ అలాగే అనుకోవచ్చు. దే విల్ నాట్ అరైవ్ టుమారో. If you want to make an interrogative sentence, will they arrive tomorrow? In this way, we have to frame negative and interrogative sentence in simple future. So based on the helping verb. Okay, already I told you for the first persons మనం చూసుకున్నట్లయితే I, we మనం ఫర్ ఎగ్జాంపుల్ అయితే ఒక సెంటెన్స్ రాసుకున్నాం అనుకోండి, ఐ షల్ సబ్మిట్ మై రికార్డ్స్ నెక్స్ట్ వీక్. సో వాట్ ఈస్ ద వర్బ్ ఇన్ ద సెంటెన్స్, షల్ సబ్మిట్. షల్ సబ్మిట్ ఈస్ ద వర్బ్. షల్ అనేది హెల్పింగ్ వర్బ్, సబ్మిట్ అనేది మెయిన్ వర్బ్. ఇందులో కంప్లీట్ వర్బ్ మనం ఏం చెప్పాలంటే shall submit. Okay, so if you want to make negative and interrogative sentence, I shall not submit my records next week. Shall I submit my records next week? In this way we have to frame negative and interrogative sentence in simple future. Hi, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కాంపిటేటివ్ లెవెల్లో మనం చూసుకున్నట్లయితే నార్మల్గా మనకి C dash bring my luggage tomorrow. ఓకే, ఇక్కడ మనకి కొన్ని కీవర్డ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ముందు ఇక్కడ కొన్ని కీవర్డ్స్ మీకు ఇస్తాను చూడండి, సింపుల్ ఫ్యూచర్కి సంబంధించి. టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, 2022, 23, 2024, ఇవన్నీ కూడా మనకి ఎక్సెట్రా, ఇవన్నీ కూడా సింపుల్ ఫ్యూచర్లోకి మనకు వస్తాయి, ఫ్యూచర్ టెన్స్లోకి వస్తాయి. టుమారో అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది, మనకి ఫ్యూచర్ని ఇండికేట్ చేస్తుంది. సో జనరల్ యాక్షన్స్ అనేవి మనం సింపుల్ ఫ్యూచర్లో మనం చెప్పుకుంటాం.
ఓకే, సో ఇక్కడ మనకి వెర్బ్ ఏముంది, బ్రింగ్. సో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో మనకి వెర్బ్ ఎలా ఉంటుందని చెప్పాం, విల్ ఆర్ షల్ ప్లస్ V1. ఓకేనా, షీ విల్ బ్రింగ్, షీ విల్ విల్ అందరికి విల్ ఆటోమేటిక్ యూజ్ చేస్తాం కాబట్టి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో విల్ షల్ విల్ కానీ షల్ కానీ ఉంటుంది కదా, సో విల్ యూజ్ చేస్తాం. ఇక్కడ వెర్బ్ V1 ఎలా ఉంటుంది, బ్రింగ్ అంటే V1 అది. షీ విల్ బ్రింగ్ మై లగేజ్ టుమారో. అవి మామూలుగా జనరల్ యాక్షన్స్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సింపుల్ ఒపీనియన్స్ మనం చూసుకోవాలి. అలాంటి ఒపీనియన్స్ కూడా ఇందులో మనం చెప్పుకోవచ్చు అని చెప్పాం. ఒపీనియన్స్ అంటే ఏంటి, we think our country dash డెవలప్. అంటే నేను అనుకుంటున్నాను, అంటే మేము అనుకుంటున్నాం, మనం అనుకుంటున్నాం. ఏమని అనుకుంటున్నాం, మన ఒపీనియన్ అది. ఏమని అనుకుంటున్నాం, మన కంట్రీ డెవలప్ అవుతుందని. సో డెవలప్ ఇక్కడ మనకు వెర్బ్ ఉంది కదా, సో ఇందులో మనకు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో విల్ షల్. ఓకేనా, ఇన్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ వీ హ్యావ్ టు యూస్ విల్ అండ్ షల్ యాజ్ ఎ హెల్పింగ్ వెర్బ్. సో హియర్ అవర్ కంట్రీ విల్ develop. ఓకే, సో హియర్ ఇంకా మనం ఇంకేం చెప్పుకున్నాం, ఇఫ్ కండిషనల్ సెంటెన్సెస్. ఇఫ్ యు వర్క్ హార్డ్, యు డాష్ గెట్ ఫస్ట్ క్లాస్. ఇఫ్ యు వర్క్ హార్డ్, నువ్వు బాగా కష్టపడినట్లయితే నీకు ఫస్ట్ క్లాస్ వస్తుంది. యూ విల్ గెట్ ఫస్ట్ క్లాస్. ఇంకా కొన్ని సందర్భాల్లో హీ డాష్ బ్రాకెట్లో బి 17 ఫర్ his next birthday. ఇక్కడ బి ఫార్మ్స్ అంటే ఏమొస్తాయంటే ఫ్యూచర్లోకి వచ్చేసరికి, నెక్స్ట్ అంటే మ్యాక్సిమం మనకి ఫ్యూచర్ కింద మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం బి అంటే విల్ బి ఆర్ షల్ బి, బి ఫార్మ్ కింద వస్తుంది మనకి ఇది. సో he will be 17 for his next birthday. So in this way we have to use simple future tense. So it is very useful for our communication purpose, for our academic purpose, in any context. So we have to utilize, we should remember, we should learn how to use the verb in the simple future. Okay, thank you. If you like my video, please subscribe my videos. Thank you.